బీరకాయ పప్పు కూరకి కందిపప్పు దోరగా వేయించుకుని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కుని 1 గ్లాసు కందిపప్పుకి 3 గ్లాసులు నీళ్లు పోసుకుని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. బీరకాయలకి పైన పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని ఇవి కూడా 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కందిపప్పు ఉడికిందండి అంటే మెత్తగా ఉడకకూడదు, మరీ పలుకుగా ఉండకూడదు, మధ్యస్థంగా ఉడికించుకుని తరుక్కున్న బీరకాయ ముక్కలన్నీ అందులో వేసి ఈ మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు కలుపుకుని మూత పెట్టుకోవాలి. పొయ్యి సిమ్లోనే ఉంచుకోవాలండి, హైలో పెట్టకూడదు. పప్పుతో బీరకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసుకుని ఈ ఉప్పు అంతా ఈ బీరకాయ పప్పు కూరకి కలిసేటట్టు బాగా కలుపుకుని పొయ్యి కట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి మూకుడు పెట్టుకుని పోపుకు సరిపడా 2 చెంచాల నూనె వేసుకుని మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర దోరగా వేగిన తరువాత అల్లం, పచ్చిమిరపకాయలు వేసి ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకుని పొయ్యి కట్టేసుకుని ఈ వేగిన పోపంతా పప్పు కూరలో వేసుకుని ఈ మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతేనండి, బీరకాయ పప్పు కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.